హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అన్నమాట. నేను కర్రీ కోసం తెచ్చుకున్న చికెన్ని బిర్యానీ చేశాను. ఇక్కడ వచ్చేసి మాకు స్పైసీ ఫుడ్ ఎక్కువ ఇష్టం, అందుకోసమని స్పైసీనెస్ కోసం నేను ఇక్కడ 3 స్పూన్స్ కారం యాడ్ చేశాను. మీరు 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఓల్ గరం మసాలా అంటారు కదా, మన ఇలాచి, దాల్చిన చెక్క, పువ్వు, అనసపు సంథింగ్ ఏమో అంటారు కదా, అవన్నీ వేసాను అన్నమాట. అండ్ వచ్చేసి ఇంకా సాల్ట్ వేసాను. అల్లం మనం ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టిందో లేదంటే మనం డైలీ కర్రీస్లో యూజ్ చేసే అల్లం అస్సలు వేయకండి. అప్పటిదప్పుడే మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది, అంటే అల్లం అనేది ప్రిపేర్ చేసుకొని వేసుకోండి. దానివల్ల కూడా చాలా టేస్ట్ మారిపోతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను, కొంచెం స్పైస్ ఎక్కువ ఉండాలనేసి. అండ్ కొత్తిమీర, పుదీనా 2 కలిపే వేస్తున్నాను ఇక్కడ. అండ్ లెమన్ కూడా యాడ్ చేశాను అన్నమాట. అండ్ ఇవన్నీ వేసుకున్న తర్వాత పెరుగు యాడ్ చేస్తున్నాను. అది మన చికెన్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, అది తీసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనం మంచిగా కంప్లీట్గా మన చికెన్ పీసెస్ ఏదైతే ఉందో దానికి పట్టేలాగా కలిపి పక్కన పెట్టేసేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నా సరిపోతుందన్నమాట. మరీ ఎక్కువ 2-3 అవర్స్ అట్లా పెట్టాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ హాఫ్ అన్ అవర్. నేను ఒక 7కి అలా పెట్టానన్నమాట. నైట్ చేసుకున్నాం ఇది మేము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రైస్ కూడా ఈ చికెన్ ఎప్పుడైతే కలిపి పెడతామో అప్పుడే రైస్ కోసం కూడా వాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటానన్నమాట నేను. ఇక్కడ ఓల్ గరం మసాలా మనం నార్మల్గా చికెన్లో వేసినవన్నీ కూడా ఇక్కడ వేయాలి. అండ్ సాజీరా అండ్ మన బిర్యానీ ఆకు ఉంటుంది కదా, బగారా ఆకు అంటారు కదా, ఆ ఆకు ఒక్కటి ఎక్స్ట్రా యాడ్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేశాను. ఒక 1 స్పూన్ వరకు అల్లం, సేమ్ ఫ్రెష్ అల్లమే తీసుకున్నాను అన్నమాట. అండ్ ఇందులో వచ్చేసి మళ్ళీ కొత్తిమీర, పుదీనా కూడా తీసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇవన్నీ తీసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇందులో ఇంకో 2 ఇంగ్రీడియంట్స్ వేయాలి, కానీ అది మనం బాయిలింగ్ మెథడ్ అప్పుడు వేయాలన్నమాట. ఇప్పుడు అవసరం లేదు. సో దీన్ని పక్కన పెట్టేసుకొని నేను బాస్మతి రైస్ వచ్చేసి 1/2 kg తీసుకున్నాను. అంటే చికెన్ 1/2 kgకి బాస్మతి రైస్ కూడా 1/2 kg తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఒకసారి వాష్ చేసేసుకొని తర్వాత మళ్ళీ వాటర్ ఫిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మనం ఎక్కువ వరకు కుకింగ్లో నేను యూజ్ చేస్తానన్నమాట. హ్యాండ్స్ ఎక్కువ యూజ్ చేస్తాను, సో స్పూన్స్ కన్నా కూడా. సో ఇక్కడ వచ్చేసి మన ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక 3 ఆనియన్స్ తీసుకొని మనం బిర్యానీ ఏదైతే ఏదైతే గిన్నెలో చేస్తున్నానో అదే గిన్నెలో ఫ్రై చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ మనకి కలర్ వచ్చాక ఆయిల్ సపరేట్, అంటే ఆయిల్ కొంచెం పక్కన పెట్టేసుకొని మిగిలిన ఆయిల్లో మనం చికెన్ యాడ్ చేసేసుకోవాలి. అంటే ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెన్. నాకు ఇంకో పెరుగు కొంచెం తక్కువ అనిపించి ఇంకొక 2 స్పూన్స్ యాడ్ చేశాను అన్నమాట వేసే ముందు. తర్వాత మనం ఒకసారి ఇది కలుపుకొని దీని మీద మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి. ఇది మనం అస్సలు హై ఫ్లేమ్లోకి రాకూడదు అన్నమాట. లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని అటు లో ఫ్లేమ్లో చికెన్ పెట్టిన తర్వాత ఇటు పక్కన మళ్ళీ స్టవ్ అంటు పెట్టేసి లెమన్ వేసి, చెప్పాను కదా ఒక 2 ఇంగ్రీడియంట్స్ వేయాలని, అది వచ్చేసి ఒకటి లెమన్ జ్యూస్, ఓన్లీ హాఫ్ స్లైస్ వేసాను నేను. ఇంకొకటి వచ్చేసి కొంచెం నెయ్యి అయినా లేదంటే ఆయిల్ అయినా, నేను ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ చేసాం కదా అదే ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక 1.5 స్పూన్ వరకు తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బాయిలింగ్ అయినప్పుడు మనం ఇందులో రైస్ వేసి ఒక 70-80% వరకు, మరీ బాగా కూడా ఉడకకూడదు అన్నమాట. ఒక 70-80% వరకు ఉడికిందా లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుంది. నేను వీడియోలో కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక 5 minutes తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ చికెన్లో యాడ్ చేశాను అన్నమాట. మనం ముందే యాడ్ చేయకూడదు, ఈ టైంలో యాడ్ చేస్తే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మళ్ళీ మనం మూత పెట్టేసి పక్కన సిమ్లోనే ఉంచుకోవాలి, అదైతే కన్ఫర్మ్. అస్సలు హై ఫ్లేమ్లోకి రాకూడదు అన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడ బాయిల్ అవుతున్నాయి కదా, అప్పుడు గ్యాస్ చిన్నగా చేసేసి ఇందులో మనం రైస్ కంప్లీట్గా రైస్ మొత్తం వాటర్ తీసేసి రైస్ వేసుకోవాలన్నమాట. ఆ వాటర్ ఏవైతే ఉన్నాయో రైస్లో అవి వేయకూడదు, ఎందుకంటే వాటర్ అనేవి ఇప్పుడు మనకు బాయిల్ అయిన వాటర్ కూడా చల్లగా అయిపోతాయి కదా, అందుకోసమని వేయకూడదు అనమాట. ఓన్లీ రైస్ తీసుకోండి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మనకి ఈ లెవెల్లో ఉంటే సరిపోతుందన్నమాట.
ఈ లెవెల్లో ఉన్నప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చికెన్ కూడా, అంటే మనకి రైస్ బాయిల్ అయ్యేంత టైం ఎంత పడుతుందో అంత టైంలో చికెన్ కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మనకి కావాల్సినంత. కావాలంటే మీరు ఇట్లా చిన్న పీస్ తీసుకొని కూడా చూసుకోవచ్చు, లేదంటే ఇంకొక 5 minutes ఆర్ 7 minutes అట్లా ఉంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ చికెన్లో రైస్ని యాడ్ చేసేయడమే, ఇంకేం లేదు. స్టవ్ కూడా ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ రైస్ తీసుకొచ్చి ఏదైతే స్ట్రెయిన్ చేసుకున్నామో ఆ రైస్ తీసుకొచ్చి ఒక లేయర్ లాగా మీద వేస్తున్నాను నేను. అండ్ దీని మీద వచ్చేసి నెక్స్ట్ మనం కొత్తిమీర పుదీనా వేసుకోవాలన్నమాట. మేము కొంచెం కొత్తిమీర పుదీనా అండ్ చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువనే యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి నేను మనం బాయిల్ చేసినప్పుడు వాటర్, అంటే స్ట్రెయిన్ చేసినప్పుడు వాటర్ ఉంటాయి కదా, అవి ఒక చిన్న టీ గ్లాస్ కన్నా కొంచెం తక్కువనే తీసుకుంటాను నేను. అది తీసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పుదీనా అండ్ కొత్తిమీర కలిపి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫ్రైడ్ ఆనియన్ పక్కన పెట్టుకున్నాను అన్నమాట, అవి కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఫుడ్ కలర్ తీసుకున్నాను. ఇది ఆప్షనల్, వేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇంతకుముందు కొంచెం పసుపు వేసుకునేదాన్ని, ఇప్పుడు ఫుడ్ కలర్ వేద్దామనే ఒపీనియన్తో వేస్తున్నాను అన్నమాట. అది మిల్క్లో కలుపుకొని వేసుకోవాలన్నమాట కొంచెం, అది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 1 spoon వరకు, మనం ఆల్రెడీ ఆయిల్ బాగా యూజ్ చేసాం కాబట్టి 1 spoon వరకు నెయ్యి వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మూత పెట్టేసి దీని మీద ఒక బరువు ఏదైనా, నేను వచ్చేసి చిన్న రోల్ ఉంటుంది కదా, అది పెట్టాను అన్నమాట. అండ్ నెక్స్ట్ ఒక 15 minutes దీన్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే ఒక 15 minutes వదిలేయండి. వదిలేసిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసి గిన్నెని తీసి పక్కన పెట్టుకోవాలి కానీ మూత ఓపెన్ చేయకూడదు, అట్లానే ఉండనివ్వాలన్నమాట. పైన వెయిట్ కూడా ఒక 5 minutes ఆర్ 10 minutes అలా వదిలేసి, నేనైతే 10 minutes వదిలేసాను. ఇక్కడ తీసి తర్వాత పైన ఉన్న బరువు ఏదైతుందో అది తీసేసి, మనకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అంటే తింటుంటే టేస్ట్ తెలుస్తుంది, చూసిన దానికన్నా కూడా పర్ఫెక్ట్ ఉంది టేస్ట్ మాత్రం. మనం రైస్లో కూడా సాల్ట్ అదంతా చూసుకుంటాం కాబట్టి మనకి మళ్ళీ అంటే సాల్ట్ తక్కువ అవ్వడం అట్లా ఏమి ఉండదన్నమాట. అండ్ ఇక్కడ నేను లెమన్ అండ్ పెరుగు ఇదంతా తీసుకొని చూపిస్తున్నాను అన్నమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.